హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం నిన్న EasyTRX.io, EasyLite.io, EasyDoji.io అంటే మనం TRX కాయిన్స్ని, తర్వాత లైట్ కాయిన్స్ని, డోజీ కాయిన్స్ని ఫ్రీగా ఎర్న్ చేయడానికి 3 వెబ్సైట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నామండి. ఈ సైట్స్లో షార్ట్ లింక్స్ అంటే మనం ప్రతి సైట్లో కూడా ఎవ్రీ 1 అవర్కి ఒకసారి ఇక్కడ క్లెయిమ్ ఆప్షన్ వస్తుంది. ఈ క్లెయిమ్ అనేది చేస్తున్నాం. దాంతోపాటు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవడానికి మనకి షార్ట్ లింక్స్ అనేటటువంటి కొన్ని టాస్కులు ఉన్నాయండి. ఈ షార్ట్ లింక్ టాస్కులు అనేవి చేసి ఏ విధంగా మనం ఫ్రీగా TRX, లైట్, తర్వాత డోజీ కాయిన్స్ని ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూపులలో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి, ఫ్రీ ఎర్నింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు కంప్లీట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా బ్రేవ్ బ్రౌజర్ అనేది ఉండాలండి. ఈ బ్రేవ్ బ్రౌజర్ ఉంటే ఈ బ్రేవ్ బ్రౌజర్లోనే మీరు ఈ షార్ట్ లింక్స్ అనే టాస్కులు కంప్లీట్ చేయగలరు. ఎందుకు అంటే షార్ట్ లింకులు చేసే టైంలో మనకు అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తాయండి. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనే వాటిని కంట్రోల్ చేయడానికి మనకు బ్రేవ్ బ్రౌజర్ అనేది ఉండాలి. బ్రేవ్ బ్రౌజర్ ఉంటేనే అన్వాంటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ లేకపోతే మల్టిపుల్ అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్లాక్ అయ్యేసి మనకు టాస్క్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. సో దానికోసం మీరు ఖచ్చితంగా ప్లేస్టోర్ నుంచి లేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి బ్రేవ్ బ్రౌజర్ లింక్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని దాని తర్వాత ఈ 3 సైట్స్ లింకుల్ని మీరు బ్రేవ్ బ్రౌజర్లో పోస్ట్ చేసుకొని అక్కడ మీరు షార్ట్ లింక్స్ అయితే చేయండి. సో నేను ఇప్పుడు బ్రేవ్ బ్రౌజర్ ఏదైతే ఉందో దాంట్లోనే ఈ టాస్కులు చేస్తున్నానండి. లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 అడ్డగీతలు ఏవైతే ఉన్నాయో అది ఓపెన్ చేశాను. ఫస్ట్ TRX సైట్ ఓపెన్ చేస్తున్నానండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఒకే రకమైన షార్ట్ లింక్స్ ఉంటాయండి. ఏ సైట్లో చేసినా కూడా ఇదే ప్రాసెస్ అనమాట. సో మెనూ బార్ ఏదైతే ఉందో అది టచ్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ లింక్స్ ఆప్షన్ ఉంది చూడండి, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇలా ఓపెన్ అయింది పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ షార్ట్ లింక్ ఏదైతే ఉందో ఇది నేను చెప్తాను చూడండి. ఈ షార్ట్ లింక్ కంప్లీట్ చేయడం ద్వారా మీకు ఇంత అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ విజిట్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. విజిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యామ్ హ్యూమన్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, దాన్ని టచ్ చేయండి. జస్ట్ ఇలా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది ఇచ్చారు, వెరిఫికేషన్ అనేది ఇచ్చారండి. సో ఈ వెరిఫికేషన్ చేయడానికి ఇక్కడ ఉన్న ఇమేజ్ ఒకే ఒక ఇమేజ్ రెండిట్లో ఏదో దాన్ని తీసుకెళ్ళేసి జస్ట్ ఇలా మీరు ఆ టాస్క్ అనేది మూవ్ అవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి రీఫ్రెష్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత ఈ విధమైనటువంటి టాస్క్లు వస్తాయి. ఇక్కడ కిచెన్లో యూజ్ చేసే ఐటమ్స్ ఏమైనా అడుగుతున్నారు, వాటిని టచ్ చేయండి. టచ్ చేసేసి కింద వెరిఫై అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు కంటిన్యూ అనేసి ఒక డైలాగ్ అయితే వచ్చింది, దీని మీద మీరు క్లిక్ చేయండి. కంటిన్యూ అనే ఆప్షన్ మీద ఒక 5-6 సార్లు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు టైమర్ ఏదైతే ఉందో అది ఇక్కడ టైం పడుతుంది. టైం పడిన తర్వాత ఇక్కడ కింద మీరు గెట్ లింక్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి టాస్క్ కంప్లీట్ అయింది. నాకు 0.001 టాన్ కాయిన్ అనేది వచ్చేసింది అనమాట. TRX కాయిన్ 0. సో ఇక్కడ ఇచ్చినటువంటి అమౌంట్ 0.001572 వచ్చేసింది. నెక్స్ట్ 24 అవర్స్ తర్వాత మళ్ళీ నేను ఈ టాస్క్ కంప్లీట్ చేయగలను. ఒక టాస్క్ కంప్లీట్ అయిందండి. సెకండ్ది Qt.io. సో జస్ట్ ఇలా క్లిక్ చేస్తున్నా. సో నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ ఇంటూ మార్క్ కొట్టేసి మళ్ళీ వెనక్కి వెళ్ళండి. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ చూడండి. సో ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ క్లిక్ చేయాలండి. సో అంటే ఇక్కడ మనం చేసేది ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్స్ చూడడం అనమాట. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉన్నాయో ఇవి ఒక 5 నుంచి 10 చూసిన తర్వాత మనకి ఈ టాస్క్ అనేది కంప్లీట్ అయింది. మళ్ళీ ఇంటూ మార్క్ ఇక్కడ క్లిక్ చేయండి. మళ్ళీ ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం క్లిక్ చేస్తూ ఉండాలన్నమాట. అండ్ ఆ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దరిదాపు ఒక 5 నుంచి 6 యాడ్స్ అయితే నేను చూశాను. చూసిన తర్వాత ఈ విధంగా వెరిఫికేషన్ చేసుకోమని వచ్చింది. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఆప్షన్ ఏదైతే ఉందో
దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ లింక్ అనేది జనరేట్ అవుతుందండి. ఇది జనరేట్ అయితే మన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ గో అనే ఆప్షన్ అయితే వచ్చిందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి టాస్క్ కంప్లీట్ అయింది. 0.005 TRX కాయిన్ ఏదైతే ఉందో అది వచ్చింది. సో ఫస్ట్ టాస్క్ ద్వారా నాకు 0.001 TRX వచ్చింది. ఇప్పుడు 0.005 వచ్చింది రెండో టాస్క్ ద్వారా. దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ అండి, ఈ ఇక్కడ విజిట్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. సో దాని తర్వాత ఇక్కడ క్లిక్ బిలో టు కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశానండి. నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ సింపుల్ అండి, అడ్వర్టైజ్మెంట్ చూడడమే. ఇక్కడ ఇంటూ మార్క్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. సో మళ్ళీ ఇంకోసారి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ఒక 5-6 అడ్వర్టైజ్మెంట్స్ మీరు ఇక్కడ చూస్తే సరిపోద్ది అనుకుంటా. చూడండి ఇక్కడ కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఇక్కడ మళ్ళీ ఇంటూ మార్క్ కొట్టేసి వెనక్కి వెళ్ళిపోవడమే. సో ఇంటూ మార్క్ కొట్టాం, మళ్ళీ ఇంకోసారి కంటిన్యూ కొట్టానండి. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంటూ మార్క్ కొట్టేయడం, మళ్ళీ ఇంకోసారి కంటిన్యూ మీద క్లిక్ చేయడం. ఈ విధంగా మళ్ళీ ఇంకొక 5-6 సార్లు మనం ఈ అడ్వర్టైజ్మెంట్స్ని చూడాలన్నమాట. దీంట్లో ఇక్కడ మొత్తం ఒక 5-6 అడ్వర్టైజ్మెంట్స్ చూసిన తర్వాత ఇక్కడ సక్సెస్ అని పడ్డది, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని పడింది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. కంప్లీట్ అయిన తర్వాత లింక్ జనరేట్ అవ్వడం కానీ లేకపోతే క్లిక్ అని కానీ వస్తుంది. చూడండి ఇక్కడ గెట్ లింక్ అని వచ్చింది. గెట్ లింక్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయింది. నాకు 0.002 TRX కాయిన్ అనేది వచ్చిందనమాట. సో నెక్స్ట్ టాస్క్ అండి, multi.us. దాని మీద క్లిక్ చేశాను విజిట్ మీద. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు కంటిన్యూ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. చూడండి క్లిక్ టు కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ వచ్చింది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ, మళ్ళీ అది క్లిక్ చేయండి. ఇక్కడ ఒక సేమ్ కొన్ని సెకండ్స్ అటు వెయిట్ చేస్తే నెక్స్ట్ మనకి లింక్ వస్తుందండి. గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయి, సో ఇక్కడ ఇంకొక టాస్క్ అనేది ఓపెన్ అయింది, చెక్ చేద్దాం. ఇక్కడ 5 సెకండ్స్ అని పడింది. సో 5 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ గెట్ లింక్ అని వచ్చింది చూడండి, దీని మీద క్లిక్ చేయండి. సో ఈ టాస్క్ కూడా కంప్లీట్ అయిందండి. ఎక్స్ట్రాగా TRX కాయిన్ అనేది ఇక్కడ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ చూడండి విజిట్ అనేటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లింక్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఐఆమ్ హ్యూమన్ ఆప్షన్ ఏదైతే వచ్చిందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద కాదండి, చూడండి ఇక్కడ TRX కాయిన్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా ప్రతి 24 అవర్స్కి ఒకసారి మనము ఈ టాస్క్లు ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్ చేసి ఎక్స్ట్రాగా TRX కాయిన్స్ని ఎర్న్ చేయొచ్చు. సో ఇదే విధంగా మీరు మొత్తము మన దగ్గర 3 సైట్స్ ఉన్నాయి. 3 సైట్లలో కూడా షార్ట్ లింక్స్ ఉన్నాయి. మూడింటికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. చూడండి ఇక్కడ సేమ్ అదే ప్రాసెస్, ఈ వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే విధంగా. సో ఇంకొక సైట్ ఉందండి, ఈ సైట్లో కూడా ఇదే విధంగా మీరు షార్ట్ లింక్స్ క్లిక్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఇవి కంప్లీట్ చేసి వీడియోలో చెప్పిన విధంగా మీకు ఫ్రీగా TRX కాయిన్, డోజీ కాయిన్, లైట్ కాయిన్ 3 కూడా ఎక్స్ట్రా ఇన్కమ్గా వస్తాయి. ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ద్వారా వచ్చినటువంటి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు గేమ్స్లో తర్వాత లెవెల్ డెవలప్మెంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మీకు మినిమం విత్డ్రాల్ అమౌంట్ ఏదైతే ఉందో అది రీచ్ అయిన తర్వాత మీరు విత్డ్రాల్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఇక్కడ గేమ్స్ ఏ విధంగా ఆడాలి, గేమ్స్ ఆడేసి లెవెల్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయాన్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.